హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా హెల్తీగా ఉండే అచ్చం బండి మీద దొరికే నూడిల్స్ లాగానే ఇంట్లోనే హైజీనిక్గా హెల్తీగా ఎగ్ నూడిల్స్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ నూడిల్స్ పిల్లలు అడిగినప్పుడు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇలా హెల్తీగా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. వారంలో 2 సార్లు తప్పకుండా చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పినట్టు ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. స్పైసీగా మంచి టేస్ట్తో చాలా హెల్తీగా ఉంటాయండి. బయట అయితే మనకు మైదాతో చేసినవి ఉంటాయండి, ఇంట్లో మనం ఇలా హెల్తీగా చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే ఈ ఎగ్ నూడిల్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నూడిల్స్ కోసం ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని లీటర్ కంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి, సగానికంటే ఎక్కువ. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. మీరు కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు అయినా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఉప్పు వేయట్లేదండి. ఇప్పుడు దీంట్లో వీట్ నూడిల్స్ వేస్తున్నానండి. 400 గ్రామ్స్ దాకా మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా చాలా ఈజీగా దొరుకుతాయండి. పిల్లలకు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇలా కాస్త బ్రేక్ చేసి వేసుకోవాలండి. ఇక నేను 400 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. మనకు అదైతే స్ట్రీట్ స్టైల్తో మైదాతో చేసినవి యూజ్ చేస్తారండి. ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి గోధుమ పిండితో చేసినవి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో మనం ఒక 70-80% కుక్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ని వేసుకోవాలి. దానికంటే ఎక్కువ కుక్ చేసుకుంటే మనకు మెత్తగా అయిపోతాయండి నూడిల్స్ అయితే. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం చేత్తో పట్టుకొని ఇలా కాస్త ప్రెస్ చేస్తే లైట్గా ప్రెస్ అయినట్టు ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా జాలి గిన్నె పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి నూడిల్స్ని. మనం ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా మిక్స్ చేసుకోవాలి, ఫ్యాన్కి చల్లారించుకోవాలి. ఇక్కడ స్టవ్ మీద పెద్ద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను 3 గుడ్లు పలగొట్టి వేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు వెజ్ నూడిల్స్ చేసుకోవాలంటే ఈ ఎగ్ బదులు మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఈ ఎగ్ ఉన్న ప్రాసెస్ని స్కిప్ చేసి మీరు యాజ్ టీస్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా వేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలండి. పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలి ఎగ్ ముక్కలు మనము. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న బీనీస్ వేసుకున్నానండి. పొడువుగా కట్ చేసుకోవాలి. ఇలా 1 కప్పు దాకా ఉంటుందండి, చిన్న కప్పుతో. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక 2 కట్ చేసి వేసుకోవాలండి. క్యారెట్ ఏమో 2ని ఇలా పొడువుగా కట్ చేసి వేసుకున్నాను. క్యాబేజ్ ఏమో 1 కప్పు దాకా ఉంటుందండి, ఇది కూడా పొడువుగా కట్ చేసుకోవాలి. అన్నిటిని ఇలా బాగా హై ఫ్లేమ్లో ఉంచుతూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా మంచిగా ఉప్పు కారం కలుస్తుంది. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ని దీంట్లో వేసుకోవాలండి. ఇలా చల్లారించుకొని వేసుకోవాలి, అప్పుడే మనకు పొడిగా వస్తాయండి. ఒకవేళ మీకు ముద్దలాగా ఉంటే దాంట్లో ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మనం కలిపినా కానీ పొడిగా అవుతాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నూడిల్స్ వేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కారం 1 టీ స్పూన్ వేసుకోవాలండి. రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. సోయా సాస్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. దీంట్లో మనకు అచ్చం స్ట్రీట్ స్టైల్ రావడానికి ఇక్కడ మనం సాస్లు యూజ్ చేస్తున్నామండి. ఇప్పుడు దీంట్లో చిల్లీ సాస్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. దీంట్లో టమాటో సాస్ 1.5 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వెనిగర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా సాసులన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక నేను నూడిల్స్ మసాలా వేస్తున్నానండి. మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుంది. ఈ మసాలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ వేయట్లేదండి, మీరు కావాలంటే ఇష్టం ఉంటే వేసుకోండి. నేనైతే దీంట్లో వేయట్లేదు. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక నేను
సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోండి దీంట్లో. నా దగ్గర లేవు కాబట్టి కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లోనే మిక్స్ చేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటదండి. ఇలా చేసుకుంటే పిల్లలైతే వారంలో 4 సార్లు పెట్టినా కానీ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా హెల్తీ నూడిల్స్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకు తినిపించండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. సూపర్ టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.